బంగ్లాదేశ్ పూర్వ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈవిడ ప్రాణాలు చాలా ప్రమాదంలో పడినట్టుగా వార్తలు. అంటే మరి ఇవాళ ఈవిడ సేఫ్గా భారత్లో ఉన్నారు అని చెప్పి వార్తలు కదండి. ఎక్కడ ఉన్నారు, ఈవిడ లొకేషన్ ఏంటి, ఎవరు ఈవిడికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఎటువంటి వార్తలు మీకు ఇవాళ వరకు అందడం లేదు. కానీ షేక్ హసీనా భారత్లోనే ఉన్నారు. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్కు సంబంధించిన చీఫ్ అడ్వైజర్ మీకు మొహమ్మద్ యూనస్ ఈయనేం మాట్లాడుతున్నారు అంటే షేక్ హసీనాను మీరు బంగ్లాదేశ్కి పంపించాలి. ఇక్కడ ఆవిడ పేరు మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ముఖ్యంగా రెండు మర్డర్ కేసులు ఉన్నాయండి. అంటే లిటరల్గా 2 విద్యార్థులను ఈవిడ పర్యవేక్షణలో హత్య చేశారు. 300 మరణాలకు షేక్ హసీనానే కారణము. అంటే విద్యార్థులు అన్నారు, వీళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, ప్రొటెస్ట్లు అన్నారు, ధర్నాలు అన్నారు, గొడవలు అన్నారు, వాళ్ళ మీద ఒక మిలిటరీ యాక్షన్, కాల్చి పడేయండి అన్నారు. ఆ కాల్పుల్లో ఏకంగా మీకు 300 మంది విద్యార్థులు మరణించారు. దీనికి అంతా కూడా ఎవరు బాధ్యత? షేక్ హసీనానే బాధ్యత. కాబట్టి ఈవిడ మీద మేము కేసులు పెట్టాము. అంటే 300 మంది మరణాలకు కారణము అంటే ఖచ్చితంగా మీకు బంగ్లాదేశ్లో మరణశిక్షే. కాబట్టి షేక్ హసీనాను బంగ్లాదేశ్ పంపించండి, మేము కోర్టులో కేసులు పెట్టాము, ఫైనల్గా మీకు శిక్ష అనేది పడుతుంది, ఈవిడ ప్రాణాలతో ఉండదు. ఇలాగ అవామీ లీగ్కు సంబంధించిన 10 మంది నాయకులు ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా మరణశిక్షే పడుతుంది అని చెప్తున్నారు. మరి ఈవిడని ఇవాళ భారత్ కాపాడుతుందా? ఎందుకంటే షేక్ హసీనా వాళ్ళ ఫ్యామిలీ అంటే మనకు విపరీతమైన గౌరవము. ఎప్పుడు వాళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇస్తూనే ఉన్నాము, వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వము. అలాంటిది ఆవిడ ఇవాళ ఢిల్లీలో ఒక సేఫ్ లొకేషన్లో ఉన్నారు, మంచి సెక్యూరిటీ ఉంది. ఇవాళ ఈవిని తీసుకువెళ్ళి బంగ్లాదేశ్కి మనం ఎందుకు అప్పచెప్తాము అంటే ఇక్కడ మనము చట్టాలను గమనించాలి. యాక్చువల్గా ఈవిడ అజలెం అనేది భారత్ దగ్గర కోరలేదండి. ఈవిడ యొక్క అజలెం అనేది యూకే. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్లో ఏ ఒక నాయకుడు ప్రమాదంలో పడినా కూడా వీళ్ళు యూకే పారిపోతారు. మీకు ఈ సిచ్యువేషన్ అంతా సిమిలర్ టు ఇమ్రాన్ ఖాన్. అంటే అమెరికాను ఎదిరిస్తే ఫైనల్గా మీరు అక్కడ పాలన చేయలేరు, ప్రభుత్వంలో ఉండలేరు, ఐదర్ మీరు జైల్లో ఉండాలి లేదా దేశాన్ని విడిచి పారిపోవాలి. ఇమ్రాన్ ఖాన్ గారు ఇవాళ జైల్లో ఉన్నారు. షేక్ హసీనా గారికి 45 మినిట్స్ టైం మాత్రమే ఇవ్వబడింది కాబట్టి ఈవిడ ముందు భారతదేశంలోకి వచ్చేశారు. కానీ ఈవిడ అజలెం సీకర్గా ఎవరికి రిక్వెస్ట్ పెట్టారు? యూకేకి పెట్టారు. ఇవాళ నవాజ్ షరీఫ్ పారిపోవాలన్నా ఏం చేశాడు? అతను యూకేలోకే వెళ్ళిపోయాడు, అక్కడ హాయిగా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఇవాళ షేక్ హసీనాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈవిడ అమెరికాను ఎదిరించింది, అమెరికాను శత్రుదేశంగా చూసింది. ఇదంతా కూడా అమెరికా వల్లే, అమెరికా ముందు మేము లొంగలేము అని చెప్పి ఇవిడ చెప్పడం. మరి ఆటోమేటిక్గా మీరు అమెరికాను ఎదిరించారు అనుకోండి, యూకే వాడు ఎలా ఊరుకుంటాడు? కాబట్టి వీడు 100% షేక్ హసీనాకు ఈ అజలెం అనేది ఇవ్వలేడు. ఈ పరిస్థితిలో షేక్ హసీనా ఎక్కడికి వెళతారు? ఈవిడ ఎక్కడ నివసించగలరు? అమెరికాకు సంబంధించి అనుకోండి, పాస్పోర్ట్ వీసాను కూడా క్యాన్సిల్ చేశారు. ఇదే పనే రేపు యూకే కూడా చేస్తుంది. మీకు అమెరికాను ఎదిరించి ఈ వెస్టర్న్ కంట్రీస్తో మీరు చెయ్యగలిగింది ఏమీ ఉండదు. మరి ఈవిడ భారత్లో ఉండాలి అనుకోండి, మన చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు తావుత్ హుసేన్ అంటారండి, ప్రస్తుతం అతనే బంగ్లాదేశ్ యొక్క ఫారిన్ మినిస్టర్. ఏం జరిగినా కూడా మేము భారత్ వద్ద రిక్వెస్ట్ పెడతాము, వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రపంచ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి ఈవిడని భారత్ నుంచి విడిపించి మా బంగ్లాదేశ్ తీసుకొస్తాము. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది మా మధ్య ఉంది, ఖచ్చితంగా ఈవిడ బంగ్లాదేశ్కి రావాల్సిందే అని చెప్పి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ చెప్తున్నాడు. అలాగే ఒక డిప్యూటీ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అతను ఏం చెప్తున్నాడు? ఈవిడ తప్పించుకోలేరండి, ఈవిడ ఒక క్రిమినల్, నేరము చేసిన ఆవిడ. ఈవిడ ఇవాళ భారత్లో ఉన్నారు కాబట్టి మేము ఆ పోతే పోనీలేని అనుకోలేము. ఇక్కడ లీగల్గా కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయి, ఈవిడని తీసుకురండి అంటారు. కాబట్టి మేము భారత్ వెళ్లాల్సిందే, ఈవిడని తీసుకురావాల్సిందే. అలాగే ఖలీదా జియా,
ఈవిడకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అన్నారు. ఈవిడ బయటికి కూడా రావడం లేదన్నారు. మొన్నటికి మొన్న వచ్చి షేక్ హసీనాను మర్యాదగా బంగ్లాదేశ్ తీసుకురండి, ఆవిడకి ఉరిశిక్ష వేయడం నేను చూడాలి, అప్పుడే నా పగ చల్లారుతుంది. చూడండి ఎలా ఉన్నారో వీళ్ళందరూ ఈవిడిని పట్టుకొని ఏదో ఒక రకంగా ఈవిడికి డెత్ సెంటెన్స్ ఇప్పించాలని చెప్పి ఉవ్విళ్ళు ఊరుతున్నారు. మరి ఇవాళ భారత్ ఈవిడిని కాపాడాలి. ఎలా కాపాడతారు? మన చట్టాలు ఏం చెప్తున్నాయంటే 2013లో మనకు ఒకలాంటి చట్టాలు ఉండేవండి. 2014లో కొత్త ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం, దాంతో 2016లో వీళ్ళు కొత్త రకమైన ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో మార్పులు తీసుకొచ్చారు. ఇందులో వీళ్ళు ఏమన్నారు, ఒక వ్యక్తి, ఒక నేరగాడు మీకు బంగ్లాదేశ్లో 1 సంవత్సరము పాటు శిక్ష అనుభవించాడు, తరువాత బెయిల్ మీద వచ్చి ఇవాళ భారతదేశంలో ఆశ్రయం పొందాడు, ఇక్కడ ఉన్నాడు. ఇవాళ మీకు బంగ్లాదేశ్ కోర్టు ఇతను ఖచ్చితంగా మా దేశానికి రావాలి అంటే డైరెక్ట్గా మీరు అతన్ని తీసుకెళ్ళిపోవచ్చు, మేము ఎక్కడ ఆపం, మా సెక్యూరిటీ అధికారులు ఎవరూ కూడా ఆపరు. మీరు వస్తారు, మీ పేపర్లు ఇస్తారు, డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు, ఇతన్ని తీసుకువెళ్ళిపోతారు. ఇందులో మీరు అడగాల్సింది ఏమీ లేదు. కానీ ఐదర్ మీరు పొలిటికల్ అజైలం అడుగుతున్నారు అంటే మీకు ఒక ప్రముఖ నాయకుడు నేను భారత్ వద్ద ఇలా సహాయం అడుగుతున్నాను, అక్కడ ఇంకా కూడా నా మీద కోర్టు కేసులు లేవు, నేను శిక్ష అనుభవించలేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆవిడకి ఆశ్రయం ఇవ్వాల్సిన బాధ్యత, ఆవిడ అనండి అతను అనండి, ఆశ్రయం ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. ఈ చట్టాలు ఇక్కడ వర్తించవు అని చెప్పి మనము చాలా పెద్ద ఒక బాంబుని పేల్చాం. సో ఇవాళ బంగ్లాదేశ్ ఏం చెయ్యగలదు? వాళ్ళు భారత్ను బెదిరించగలరా, లేదా రిక్వెస్ట్ పెట్టగలరా? రిక్వెస్ట్ అన్నప్పుడు మనం ఏంటి, రూల్స్ బేస్డ్ కంట్రీ. సో షేక్ హసీనా బంగ్లాదేశ్ యొక్క పూర్వ ప్రధానమంత్రి, ఆవిడ మమ్మల్ని అజైలం అడిగారు, మేము ఇచ్చాము, ఆవిడ ఇక్కడ ఉన్నారు, ఈవిడకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ మేము ఇచ్చే తీరాలి, ఇందులో ఎటువంటి మార్పు లేదని క్లియర్గా మనం చెప్పేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి, ఆవిడ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆవిడని మళ్ళీ బంగ్లాదేశ్ తీసుకురావాలి అంటే కుదరదని చెప్పాం, మనం ఇక్కడే ఆశ్రయం ఇచ్చాం, తరువాత ఆవిడ వేరే దేశాలకు వెళ్ళిపోయారు. మరి ఇవాళ షేక్ హసీనాకి యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఏ పరిస్థితిలో కూడా మేము అసలు ఇవ్వలేం, డబ్బు తీసుకున్నా మీకు ఎంత పెనాల్టీ వేసినా అక్కడ ఒక చట్టం ఉంటుందండి, మీరు అజైలం సీకర్గా వెళ్ళినప్పుడు ఆ దేశంలో మీరు ఉండాలి. అదే మీరు డాంకీ అనబడే మూవీ మీకు షారుఖ్ ఖాన్ నటించారు చూసారా, అందులో కూడా అదే అంటారు, మీరు ఇక్కడ ఉన్నారు, మా దేశంలో ఉన్నారు కాబట్టి అజైలం సీకర్గా మీరు రిక్వెస్ట్ పెట్టండి, మేము కన్సిడర్ చేస్తామని వాళ్ళ కోర్టు చెప్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, షేక్ హసీనా అజైలం సీకర్గా ఆవిడ యూకేలో లేరండి, ఆవిడ ప్రస్తుతం భారత్లో ఉన్నారు. అలాంటప్పుడు ఇండియాలో ఉండి యూకేకి నువ్వు అజైలం సీకర్గా రిక్వెస్ట్ పెట్టలేవు అంటే పూర్తిగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ నుంచి షేక్ హసీనాను మనం ఎలా కాపాడాలి? ఎందుకంటే మీకు వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా వాళ్ళతో మనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళ కోసమే మనం ఒక యుద్ధము కూడా చేసాం, ఒక విడి దేశాన్ని కూడా ఏర్పాటు చేసాం. అలాంటిది ఈవిడ ఇంత రిస్క్లో ఉన్నప్పుడు, ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆవిడకి డైరెక్ట్గా ఉరిశిక్ష కూడా వేస్తారన్న వార్తలు వచ్చినప్పుడు ఆవిడని కాపాడాలి అంటారా, కాపాడకూడదు అంటారా? వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అడిగారు కాబట్టి లేదమ్మా నువ్వు వెళ్ళే తీరాలి అని చెప్పి మనం చెప్పగలమా? సమస్యే లేదు, మా దేశంలోకి నువ్వు వచ్చావు, మీకు మాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, జీరో టాలరెన్స్ అని చెప్పి నువ్వు తీవ్రవాదుల పట్ల అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నావు, బంగ్లాదేశ్లో ఎక్కడా కూడా ఇలాంటి క్రిమినల్స్ తీవ్రవాదులను విడిచిపెట్టలేదు, మాకు తగ్గట్టుగా నువ్వు ఉన్నావు, నీ పాలన ఉంది, నిన్ని కాపాడడం మా ప్రాథమిక బాధ్యత అని చెప్పి మోదీ గారు ప్రస్తుతం ఉండే ప్రభుత్వము చెప్తుందా? ఇలా చెప్తే బంగ్లాదేశ్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? వెంటనే వాళ్ళు అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మీరు భారత్ మీద ఒత్తిడి తీసుకురండి, మేము చెప్తే వాళ్ళు వినరు అని ఇలాంటి డ్రామా అంతా కూడా బంగ్లాదేశ్ చేస్తుందా? ప్రస్తుతము ఉండే మహమ్మద్ యూనస్ మన విషయంలో ఏం చేయగలడు? షేక్ హసీనాను వీళ్ళు బంగ్లాదేశ్ దాకా తీసుకురావాలి అంటే మనల్ని ఎదిరించాలి, భారత్ను ఎదిరించి బంగ్లాదేశ్ ఏం చెయ్యగలదు? ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.